హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో ఎంపీహెచ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్గా అదే ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. అదేంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఎన్జే అండ్ ఆర్ఆర్సి రిక్రూట్మెంట్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఎంఎన్జే ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఇది వచ్చేసి 45 పోస్టర్స్తో ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ నెంబర్ 2/2024 సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి మనకు 45 పోస్టర్స్తో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 14 స్పెషాలిటీస్ సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ జాబితా కూడా రిలీజ్ చేస్తూ కూడా కమిషన్ అనేది ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు అయితే మనకు సైట్లో చెక్ చేస్తే మాత్రం ప్రొవిజనల్ లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లేదంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్స్లో మనకు క్లియర్గా మీకు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉండదండి. ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి డ్రైవ్లోకి తీసుకెళ్తుంది, బట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉండదు. బట్ మీరు ఓన్లీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ చూసుకోవచ్చు అన్నమాట. అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ దేర్ డీటెయిల్స్ అండ్ సబ్మిటెడ్ దేర్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్లైన్ ఆఫ్టర్ లాగింగ్ ఇన్ దేర్ అకౌంట్స్ ఆన్ ద ఎంహెచ్ఎస్ఆర్బి సైట్లో కూడా పెట్టడం అయితే జరిగింది. అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే రిసీవ్డ్ ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకుంటారంటే 13/12/2024 నుంచి 15/12/2024 అప్ టు 5 PM వరకు అయితే మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టొచ్చు. అబ్జెక్షన్స్ హ్యావ్ టు ఫీల్డ్ ఆన్లైన్ ఓన్లీ ఇన్ ద అప్లికెంట్స్ లాగిన్. ఓన్లీ మన అప్లికెంట్స్ లాగిన్ ద్వారానే మనం ఆన్లైన్లో అబ్జెక్షన్స్ అనేది పెట్టడానికి అయితే వీలు ఉంటుంది. అలాగే ఎనీ అబ్జెక్షన్ రిసీవ్డ్ అదర్వైజ్ విల్ నాట్ బి కన్సిడర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు డేటా అంటే కంప్లీట్ అయినాక మీకు అబ్జెక్షన్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు తీసుకోదన్నమాట సిస్టమ్ వచ్చేసి. అబ్జెక్షన్స్ కెన్ ఓన్లీ ఫీల్డ్ వన్స్ అండ్ దేర్ ఆర్ అప్లికెంట్స్ మస్ట్ బి కేర్ఫుల్ బిఫోర్ ద ఫిల్లింగ్ అబ్జెక్షన్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మీరు అబ్జెక్షన్ పెట్టే ఫొటోస్ కూడా మళ్ళీ ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ సర్టెనింగ్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే కీకి సంబంధించి కానీ లేదంటే దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ పెడతారో దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మోర్ దెన్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అప్లోడెడ్ ఇన్ ద సింగిల్ పీడిఎఫ్ హ్యాస్ బీన్ టు బి ప్రిపేర్డ్ అండ్ అప్లోడెడ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డ్యూయల్ అంటే 2 పీడిఎఫ్స్ అయితే పెట్టడానికి ఉండదండి. ఒకటి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒక మొత్తం పీడిఎఫ్లో పెట్టాక అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ప్రొవిజనల్ లిస్ట్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీటికి సంబంధించినటువంటి మెరిట్ వీటికి సంబంధించినటువంటి అవుట్ ఆఫ్ 460కి సంబంధించినటువంటి మార్క్స్తో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. అంటే ప్రొవిజనల్ మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు మీ మార్క్స్ కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు అండి. ప్రొవిజనల్గా మీకు లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి మీ యొక్క మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంతమంది జాబ్ వచ్చిందో కూడా అందులోనే క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా నేను త్వరగా ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.